ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం విట్ అడ్మిషన్స్ 2025 గురించి తెలుసుకుందాం. ఇంటర్నెట్ ద్వారా ఏ విధంగా అడ్మిషన్స్ ఇస్తారనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ డీటెయిల్స్ ఇన్ డిఫరెంట్ క్యాంపసెస్ ఆఫ్ విట్ త్రూ ఇంటర్మార్క్స్. ఇంటర్మార్క్స్ ద్వారా విఐటి డిఫరెంట్ క్యాంపస్లో అడ్మిషన్స్ ఏ విధంగా ఇస్తారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో దీనికి ఎగ్జామ్ కూడా ఉండదు, జస్ట్ ఇంటర్ మార్క్స్ ద్వారా మీకు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అయితే పొందొచ్చు అనమాట. సో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. జనరల్ విఐటి డిఫరెంట్ క్యాంపస్లో అంటే విఐటి వేలూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, లేకపోతే విఐటి ఏపీలో లేక భోపాల్లో కానివ్వండి అడ్మిషన్ కావాలంటే విఐటి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ 2020 ఎగ్జామ్ రాస్తే మీకు అడ్మిషన్ ఇస్తారు. అది అందరికి తెలిసిందే. అయితే ఈ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ గా ఇంటర్ మార్క్స్ ద్వారా కూడా అడ్మిషన్స్ అయితే ఇస్తారండి. సో దానికి మీరు ఇంటర్ మార్క్స్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. సో ఎలిజిబిలిటీ ఏంటి, ఫ్రీ స్ట్రక్చర్ ఎంత, ఇంటర్ మార్క్స్ ద్వారా ఏ ప్రోగ్రామ్స్ లోకి అడ్మిషన్ ఇస్తారు, సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. విఐటి డిఫరెంట్ క్యాంపస్ లో అంటే అన్ని క్యాంపస్ లో కూడా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ అంటే 5 years లోనే మీకు ఎంటెక్ అనేది వస్తుందండి. సో దాంట్లోకి అడ్మిషన్ అయితే ఇంటర్ మార్క్స్ ద్వారా ఇస్తారండి. సో జనరల్ గా బీటెక్ అయితే మీరు 4 years చదవాల్సి ఉంటుంది ఎక్కడైనా కానీ. అదే ఎంటెక్ అయితే ఇంకొక 2 years చదవాల్సి ఉంటుంది. అంటే 4 years ప్లస్ 2 years తీసుకుంటే మొత్తం 6 years బీటెక్ ప్లస్ ఎంటెక్ కంప్లీట్ అవుతుంది ఎక్కడైనా కానీ. బట్ ఈ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ చేస్తే మీకు 1 year సేవ్ అవుతుంది. మీకు జస్ట్ 5 years లోనే మీకు ఎంటెక్ డిగ్రీ బయటికి మీరు వస్తారండి. సో అదేంటి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే, సో ఆ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ డిఫరెంట్ క్యాంపస్ ఆఫ్ విఐటిలోకి అడ్మిషన్ కోసం మీరు ఇంటర్ మార్క్స్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ కూడా జస్ట్ 600 రూపాయలు మాత్రమే. సో మీరైతే అప్లై చేసుకోండి. అడ్మిషన్ వచ్చిన తర్వాత మీకున్న డిఫరెంట్ ఆప్షన్స్ బట్టి అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే జనరల్ గా మీకు బీటెక్ అడ్మిషన్ వస్తే నేనైతే బీటెక్ అడ్మిషన్ అడ్వైజ్ చేస్తానండి. సో ఎందుకంటే దానికి చాలా పాయింట్స్ ఉంటాయి, అవి మనం ప్రీవియస్ వీడియోస్ లో అయితే డిస్కస్ చేసాం. బట్ బీటెక్ రానప్పుడు మీకు మంచి బ్రాంచ్ ఇచ్చినప్పుడు అప్పుడు యూ షుడ్ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అండి. సో ఇదేనండి క్యాంపస్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ ఆర్ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ అంటే. సో ఎలిజిబిలిటీ కానీ తీసుకున్నాం. మీకు ఇంటర్ ఆర్ 10+2 లో 70% మార్క్స్ ఉండాలండి. గ్రూప్స్ లో అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వేలూరు క్యాంపస్ కి కానివ్వండి, లేకపోతే చెన్నై క్యాంపస్ కానివ్వండి, జనరల్ స్టూడెంట్స్ కి అదే ఎస్సీ కేటగిరీ కానివ్వండి, లేకపోతే ఎస్టీ కేటగిరీ కానివ్వండి, లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఎవరైనా స్టూడెంట్స్ అప్లై చేస్తుంటే వాళ్ళకి 60% గ్రూప్స్ లో ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా 10+2 కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ కానివ్వండి 65% ఉంటే సరిపోతుందండి. ఏపీ క్యాంపస్ కి కానివ్వండి, లేకపోతే భోపాల్ క్యాంపస్ కి కానివ్వండి, గ్రూప్స్ లో అదే ఎస్సీ కేటగిరీ కానివ్వండి, లేకపోతే ఎస్టీ కేటగిరీ కానివ్వండి, లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు 55% మార్క్స్ గ్రూప్స్ లో ఉంటే సరిపోతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 July 2005 తర్వాత అయితే ఉండాలండి. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ త్రూ ద ఇంటర్ మార్క్స్ కానీ తీసుకున్నామంటే విఐటి వేలూరు క్యాంపస్ కి వచ్చే వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ హెచ్ఎస్ఆర్డి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ అండి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి. సో అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కాబట్టి 5 years కోర్సెస్ అండి. సో అదేవిధంగా విఐటి అంటే విత్ చెన్నై తీసుకుంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ అండ్ డేటా సైన్స్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి. ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ సిఎస్సి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విఐటి భోపాల్ తీసుకుంటే ప్రీవియస్ క్యాంపసెస్ తో పోలిస్తే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండి, ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండి, ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటేషన్ అండ్ డేటా సైన్స్ అని. ఎలిజిబిలిటీ తీసుకుంటే ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసామండి, 70% గ్రూప్స్ ఉండాలండి.
భోపాల్ క్యాంపస్ తీసుకుంటే వేలూరు క్యాంపస్ గ్యారంటీ, లేకపోతే చెన్నై క్యాంపస్ అయితే ఏపీ క్యాంపస్ భోపాల్ క్యాంపస్ తీసుకుంటే 65 మార్క్స్ ఉండాలి. సో వేలూరు క్యాంపస్ 70% ఉండాలి, మిగతా వాటికి 65 మార్క్స్ ఉంటే మార్క్స్ ఉంటే సరిపోతుంది. అది ఇక్కడ ముఖ్య విషయం. ఇక ఫీజు వివరాలు కానీ చూసినట్లయితే కేటగిరీ 1 అయితే 1,20,000 అండి, కేటగిరీ 2 అయితే 1,90,000 అండి. ఈ విధంగా ఫీజు వివరాలు కూడా ఉంటాయి. తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి వాళ్ళ వెబ్సైట్ లో పబ్లిష్ చేస్తారండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని వాళ్ళ వెబ్సైట్ లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత జూన్ 4వ తేదీ 2020 తర్వాత వాళ్ళు నుంచి 6 జూన్ లోపల చాయిస్ ఆఫ్ క్యాంపస్ అనేది ప్రోగ్రాము ఉంటుంది. సో 4th జూన్ నుంచి 6th జూన్ లోపల మీరు క్యాంపస్ ప్రోగ్రామ్ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. తర్వాత మీకు 10వ తేదీ నాటికి అలాట్మెంట్ అనేది ఇస్తారండి. జూన్ 10వ తేదీకి అలాట్మెంట్ అనేది జరిగిపోతుంది. జూన్ 20, 2025 లోపల మీరు ఫీజు అయితే కట్టాలండి. అప్పుడే మీకు సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో జస్ట్ అరవను కాబట్టి ముందు మీరైతే అప్లై చేయమని నేను సజెస్ట్